అలాగే K6 మైపాల్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ మన విజయ్ కుమార్. జస్ట్ ఈ సంవత్సరమే వారు స్వర్గస్థ అనే విషయం అందరికీ తెలిసిందే. మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈరోజు శ్రద్ధాంజలి ఘటిస్తూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జర్నలిస్ట్ విజయ్, జర్నలిస్ట్ విజయ్, జర్నలిస్ట్ మైపాల్. జోహార్ జర్నలిస్ట్ విజయ్, జోహార్ జోహార్ జర్నలిస్ట్ మైపాల్, జోహార్ జోహార్ రమణ, జోహార్. క్రమంలో భాగంగా వారికి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మాత్రం పాల్పడ్డారు. शांति शांति शांति. धन्यवाद. కాబట్టి మహిళల దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. ఆ మహిళల దినోత్సవం ఎందుకు చెప్పుకోవడానికి కూడా జరుపుకుంటూ ఉండాలి. మహిళలు ఇలాగే మీడియా రంగంలో ఇంకా ముందుకు రావాలి. దానికోసం పురుషుల ప్రోత్సాహం అవసరం. వారిని కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి, ఉంటారు కూడా. ఎందుకంటే ప్రతి మహిళ యొక్క పురుషుడు ఉండాలి, పురుషుడు యొక్క మహిళ ఉంటేనే. కాబట్టి ప్రతి మహిళ యొక్క పురుషుడు కూడా ఉంటేనే వారు ముందుకెళ్తారు. ప్రోత్సాహం ఉండాలి. ఇలాగే ప్రస్తుతం నుంచి కూడా అందరికీ అందరు అన్నది రామకృష్ణ, శేఖరన్న, సిద్ధాంతన్న, వీళ్ళందరి కంటే ప్రతి విషయంలో ఏదైనా మంచి చేస్తే మంచి చేసేదని, చెడు చేసి చెప్తూ ప్రోత్సహించాలి. అలాగే నా పేరు అనిత. నేను నవ తెలంగాణ సభ్యత చేస్తున్నాను గత 20 సంవత్సరాలుగా. పోయిన 2-3 ఏళ్ళుగా మీ అందరికీ పరిచయం. ప్రెస్ క్లబ్ లో చాలా మంది అందరికీ తమ్ములకు తెలిసిన కొంతమందికి తెలియకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఫస్ట్ ఉమెన్స్ డే అంటే మనకు గుర్తుకొచ్చేది సావిత్రిబాయి పూలే గారు. అండ్ షీ ఇస్ ద ఫస్ట్ టీచర్. సో తనకి తన హస్బెండ్ చాలా సపోర్ట్ ఉన్నారు కాబట్టి తను ముందుకెళ్ళి ఇంకా చాలా మంది కూడా తను ఎడ్యుకేట్ చేశారు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ వస్తున్నామంటే ఈ ఫీల్డ్ కాదు, ఎన్ని ఫీల్డ్ ఉన్నా కూడా మనకు సపోర్ట్ ఇచ్చేదంటే ఫాదర్ హస్బెండ్. అలా ప్రతి ఒక్క ఉమెన్కి ఉమెన్లోనే వెళ్ళున్నారు. అలా ప్రతి ఉమెన్కి వెంట ఉండి సపోర్ట్ ఇచ్చే ప్రతి పురుషుడికి చాలా థ్యాంక్స్. నాకు ఫస్ట్ ఫస్ట్ టైం సో ఎవరైనా మాట్లాడతాం కనుక
నేను 6 years గా ఈటీవీలో చేశాను. 1 year కేసెస్ లో చేశాను. ఇక్కడికి నేను ఇంతకాలం రావడానికి లావణ్యంగా రమ్మంటే వచ్చాను నేను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను లోకల్ వేస్తున్నాను. సో మనము పైకి ఇంకా వేరే స్థాయిలో రావాలి అంటే మనకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఉండాలి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మహిళలే అంటే సపోర్ట్ చేయలేరు అనమాట. నువ్వు నేను అనుకోవడం వల్ల కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ప్రింట్ మీడియా అయినా ఏ మీడియా అయినా మీడియానే కదా మీకు తెలుసులే కదా. సో అలా అనుకోకుండా అందరూ సపోర్టివ్ గా ఉండి అందరూ కలిసి చేస్తేనే మనం ఏమైనా సమాజానికి సమాచారం ఇవ్వగలుగుతాం. మనమే కొట్టుకుంటే ఇంకా వాళ్ళకేమి ఇవ్వగలుగుతాం. సో అలా అందరూ అనుకోకుండా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ఇంకొకసారి శుభాకాంక్షలు. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సెలబ్రేషన్ చేస్తూ మాకు అభినందిస్తూ ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. తెలుగులో ఆధ్వర్యంలో ఇలాగే మహిళా దినోత్సవం రోజే కాకుండా మిగతా సమయంలో కూడా ఇలాగే మాకు ప్రోత్సాహాన్ని అందిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఎంగేజింగ్ ఫ్యాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన మేడం గారికి నమస్కారం. అలాగే సీఏ మేడం శ్రీలత మేడం గారికి కూడా, అలాగే మన డిప్యూటీ స్పీకర్ గారికి కూడా. నేను లోకల్ న్యూస్ ఛానల్లో గత 3 సంవత్సరాలుగా యాంకర్ గా పనిచేస్తున్నాను. అయితే మహిళ గురించి అయితే మన మాటల్లో చెప్పలేము, ఎందుకంటే తను చాలా గొప్పది. ఆమె గొప్పతనం మన మాటల్లో వర్ణించలేము. ఎందుకంటే తన ప్రాణాన్ని పనంగా పెట్టి ఇంకో ప్రాణానికి ఊపిరి పోస్తుంది. ఆ శక్తి కేవలం ఒక మహిళకి మాత్రమే ఉంది. కనిపించిన దేవుడి కూడా దండం పెట్టుకుంటాము, మహిళ కూడా దేవుడి కంటే తక్కువ కాదు. అయితే ఓకే చాలు. ఇంకా 12 साल हो गए इस फील्ड में और बहुत से उर्दू चैनल में मैं काम किया हूँ. और सबसे पहले सबको बहुत बहुत मुबारक. నా పేరు శ్రీవాణి. నేను ఇందూర్ నేత్రం సబైటి కేంద్రంలో వర్క్ చేస్తున్నాను. మహిళలందరికీ ఇంట్లో ఎంతో సపోర్ట్ ఉంటే కానీ ఇట్లా బయటకు వచ్చి అన్నింటిలో పాల్గొనలేదు. కాబట్టి నా వెంట మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంటుంది. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ నన్ను ముందుకు నడిపించాలని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాడు. సో అందరూ ఒకసారి క్లాస్ మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈరోజు ముఖ్య అతిథి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజేశ్వర మేడం గారికి, అదేవిధంగా సిఐ లాదా గారికి స్వాగతం పలుకుతున్నాం. ఉదయం మేడం నా పేరు శేఖర్. నేను టీవీ స్టాఫ్ కూడా ఉంది. ఇక్కడ ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ. యాక్చువల్గా ప్రాజెక్ట్ రామకృష్ణ ఈరోజు ఆయన బంధువుల కార్యక్రమాన్ని రాలేకపోయారు, లేట్ అయింది అందరూ. అయితే మా దగ్గర ఏదైతే నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో దాదాపుగా 290 మంది జర్నలిస్టులు ఎన్నో. ఇందులో డెస్క్ జర్నలిస్టులు, ప్రొఫైల్ జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, టౌన్ రిపోర్టర్లు, ఈ రకంగా 2 విభాగాల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు, వీళ్ళందరూ వివిధ విభాగాల్లో పనిచేస్తూ దాదాపు 290 ఇక డెస్క్ లో చాలా మంది ఉన్నారు. 30 ఉంటున్నారు. డెస్క్ లో పనిచేసి 30 నిమిషాలు ఉంటున్నారు కదా. అయితే మహిళా జర్నలిస్ట్ అనేది చాలా తక్కువగా, అంటే రెగ్యులర్గా దొరికే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. గతంలో పొద్దు అది ఒక పత్రిక ఉంటుంది, సాయంత్రం పత్రిక నిజామాబాద్లో. ఆ పొద్దులో వైఎస్ఆర్ రామాదేవి గారు ఒక అన్వేషణ రప్పించేవారు పొద్దు పత్రికను. అందులో మాత్రమే ఆ సంగీత వాళ్ళు మాత్రమే అక్కడ పొద్దులో పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ లోకల్ ఛానల్స్ వచ్చాయో అప్పుడు చాలా మంది కూడా ఇంటర్వ్యూస్ అయ్యారు. మహిళా న్యూస్గా, మహిళా జర్నలిస్ట్గా ఏదైతే రాష్ట్ర సాంకేతిక ఛానల్స్ వచ్చారో ఇక్కడ కూడా కేబుల్ నెట్వర్క్స్ లో కూడా న్యూస్ రీడర్గా, యాంకర్గా, ఏదైనా సబ్ఎడిటర్గా కూడా పనిచేస్తూ ఇంటర్వ్యూస్ అవుతా ఉన్నారు కదా. ఇక మన దగ్గర ఇట్లా ప్రతి కూడా పెరుగుతూ వస్తున్నారు చూస్తున్నారు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతంలో మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవం ఇస్తున్నాము. అదేవిధంగా ముస్లింల కోసం ఏదైతే రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాము ఇదే హాల్లో. అదేవిధంగా క్రిస్మస్ కూడా మా దగ్గర ఏర్పాటు ఉన్నారు. వాళ్ళ కోసం క్రిస్మస్ వేడుకలు కూడా, ఈ క్రిస్మస్ వేడుకలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు కదా. అయితే ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులు వాళ్ళు కూడా గౌరవించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ పిల్లల జరిగింది. వాళ్ళు కూడా
కార్యక్రమానికి రావడం చాలా సంతోషం మాకు. ఎందుకంటే జిల్లా అధికారులు ఉన్నారు, ఇది మంచి సంతోషం కూడా మా వాళ్ళకు ఈరోజు ఇస్తారని భావిస్తున్నాము. ఇక మన వాళ్ళు చదివిన మాట్లాడడానికి వస్తే చిన్న ఉపయోగం ఆలస్యమైంది. ఎందుకంటే గెస్ట్ కూడా చాలా షెడ్యూల్స్ బిజీ ఉంది కాబట్టి ఇప్పుడు మన కార్యక్రమాలు ఉద్దేశించి తగ్గించుకుంటే మాట్లాడాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి మన షో గారికి మరియు అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదర సోదరీమణులందరికీ కూడా నా హార్దిక శుభాకాంక్షలు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి దానికి సంబంధించినటువంటి చరిత్ర కూడా ఈ రోజున మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా. యాక్చువల్గా 1908లోనే న్యూయార్క్లో 15,000 మంది మహిళలు కలిసి తక్కువ పని గంటలు జరిగినటువంటి జీతం ఓటు వేసే హక్కు కోసం పోరాడి ఒక ప్రదర్శన చేయగా అప్పుడు అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ వాళ్ళ యొక్క డిమాండ్ని దృష్టిలో ఉంచుకొని జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 1910లో క్లారా జెఫ్టీ అనేటువంటి మహిళ మరి జాతీయ మహిళా దినోత్సవంగా కాకుండా అన్ని దేశాలలో ఇలాంటి దినోత్సవం ఉంటే బాగుంటుంది, అంతర్జాతీయంగా ఇలాంటి మహిళా దినోత్సవం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అనే సదస్సులో 17 దేశాల నుండి దాదాపు 100 మంది మహిళలు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఈ ప్రతిపాదన చేయగా అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అప్పటి నుండి 1911లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డెన్మార్క్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాలు సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా అన్ని దేశాల్లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అదేవిధంగా 2011లో మనం రీసెంట్ గానే శతాబ్ది ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1975లో ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్తో మహిళల సాధికారత దిశగా అడుగులు వేస్తూ వస్తుంది. అదేవిధంగా ఈ ఇయర్ కూడా యాక్సలరేట్ యాక్షన్ అనేటువంటి థీమ్తో రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లింగ సమానత్వం సాధించే దిశగా నిర్దేశన ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళికను సిద్ధం చేసి దాని యొక్క యాక్షన్ త్వరితగతిన చేయడం. ఈ యొక్క దీంతో ఈ సంవత్సరం 2025 ఐక్యరాజ్య సమితి ఉద్దేశించడం జరిగింది. అయితే ఈరోజు మనం ఏం చేయాలి, ఎందుకు మహిళలందరూ అసెంబ్లీ కావాలి అంటే లాస్ట్ ఇయర్ మనం సాధించినటువంటి విజయాలు ఏంటి, మన యొక్క ఫెయిల్యూర్స్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు బేరేజ్ వేసుకొని మనం సాధించినటువంటి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన యొక్క ఫెయిల్యూర్స్ కి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి అనే ఒక దానికి ఈ రోజే మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని దాని యొక్క ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం మాత్రమే ఈ రోజు మహిళలందరూ కూడా అసెంబ్లీ కావడం జరుగుతుంది. మరి ఈ రోజున అమలు నుండి ఆకాశం దాకా అన్ని రంగాలలో విద్య, వైద్యం, సాంకేతికం, రాజకీయం ఇలా పాత్రికేయ రంగంలో కూడా మహిళలు ప్రతి ఒక్క రంగంలోనూ వారి యొక్క విశిష్ట సేవలను వాళ్ళు చేస్తూ ఒక సక్సెస్ రేట్తో రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నారు. మరి అదే విధంగా సొసైటీలో మనం చూస్తున్నట్లయితే మహిళలపై అఘాయిత్యాలు కూడా అదే విధంగా అంతే ఇదిగా నమోదవుతున్నాయి. మరి ఎక్కడ ఇంకా మనం చట్టాలు మరి లేవా అంటే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. మనం రీసెంట్గానే లాస్ట్ ఇయర్ జూలై 1 నుంచి కొత్త చట్టాలను కూడా మనం అమలులోకి తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ప్రకారం లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పనిష్మెంట్సే కాకుండా మినిమం ఇంప్రిజన్మెంట్ కూడా స్టాండర్డ్ గా మనము పనిష్మెంట్ ఎన్హాన్స్ చేసి కొత్త చట్టాలను రూపొందించుకున్నాము. అట్లాంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఒక స్పెషల్ యాక్ట్స్ కూడా మనకు ఇచ్చినప్పటికీ కూడా రోజు రోజుకి మహిళల
అదే విధంగా ఒక కౌసల్య రాముని ఏ విధంగా తీర్చిదిద్దిందో అలానే ప్రతి తల్లి కూడా తన పిల్లలను చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి పిల్లలకు మంచి చెడు ఏంటి మంచి ఏంటి అనేది విచక్షణ నేర్పించినప్పుడు అలాగే జెండర్ ఈక్వాలిటీ మనం అంటున్నాం జెండర్ ఈక్వాలిటీ మనకు వివక్ష చూపిస్తున్నాం సొసైటీని మనం నిందించడం కాదు. ఫస్ట్ వివక్ష అనేది ఎక్కడ ఉంటుంది? మన ఈక్వల్ రైట్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఇంటి నుండే స్టార్ట్ అవ్వాలి. ఆ ఆడపిల్లైనా ఒక పిల్లాడైనా ఎవరైనా సరే ఈక్వల్ రైట్స్ వాళ్ళిద్దరూ సమానమైన భావనను మన పిల్లల్లో చిన్నప్పటి నుండే వాళ్ళకు కలిగించాలి. చిన్ననాటి నుంచే వాళ్ళ మైండ్ లో స్త్రీలను గౌరవించాలి. మన భారతీయ సంస్కృతి ప్రకారం స్త్రీలను గౌరవించాలనే భావనను వాళ్ళలో కలిగించినప్పుడు పేరెంట్స్ చిన్ననాటి నుండే వాళ్ళ మెదడులో నాటుకుపోతుంది స్త్రీలు మనకంటే మనతో సమానమే. ఒక ఇంతగా అయితే స్త్రీలకు ఇంకా ఒక మెట్టు ఎక్కువగానే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సమాజంలో భావి భారత పౌరులుగా మనం బయటకు పంపినప్పుడు తోటి మహిళలను కూడా వాళ్ళు అదే విధంగా మంచి భావంతో సోదర భావంతో చూడడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కను చెల్లినో ఏ విధంగా వాళ్ళు ప్రేమిస్తారు ఏ విధంగా గౌరవిస్తారు అలాగే సమాజంలో బయటకు వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. విభిన్న ఆలోచనలు రావు అలాగే రావు కాబట్టి వాళ్ళు ట్రైన్ చేయడానికి వెనుకాడతారు. అందుకే నేను ఇల్లు అనేది బేసిక్ ఆఫ్ ద కంట్రీ అని చెప్తున్నాను. ఇక రెండవది ఏంటిది బడి అంటే ఎందుకంటే ఫస్ట్ తల్లి ఒడి మన మొదటి స్కూల్ అవుతుంది. పిల్లలకు బాల్యంలో మనం నేర్పించినటువంటి క్రమశిక్షణతోటి వాళ్ళని స్కూల్కి పంపినప్పుడు ఇక మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత మనం గుర్తు చేసుకునేది ఆచార్య దేవోభవ. మరి స్కూల్లోనే పిల్లలు మాక్సిమం టైం స్పెండ్ చేస్తుంటారు. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఓన్లీ ఇప్పుడున్న జనరేషన్ మనం చూసుకున్నట్లయితే మార్క్స్ ఎన్ని వచ్చినాయి ఏ ర్యాంక్ వస్తుంది అని మాత్రమే ఆలోచిస్తున్నాం తప్ప వాళ్ళకు పూర్వకాలంలో లాగా వినయంతో కూడినటువంటి విద్యను అందించడం లేదు. సంస్కారంతో కూడినటువంటి చదువు వాళ్ళకు ఇచ్చినప్పుడు మాత్రమే ఓన్లీ చదువు చెప్పడమే కాదు మార్కులు రావడమే కాదు ర్యాంకులు రావడమే కాదు వాళ్ళకు విద్యతో పాటు వినయాన్ని చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పించినప్పుడే వాళ్ళు ఒక పరిపూర్ణమైన విద్యావంతులుగా సొసైటీకి సేవ చేయడానికి బయటకు వస్తారు. ఆ విధంగా గురువుల మీద అంటే పాఠశాల ఇన్సిడెంట్ చూసినట్లయితే దాంట్లో ఉన్న నేరస్తులు కూడా ఏ తల్లిదండ్రులు పెంచిన పిల్లలే కదా అలాగే ఏదో ఒక స్కూల్లోనో కాలేజీలోనో చదివిన పిల్లలే కదా. మరి ఆ రెండు వ్యవస్థలు కనుక ప్రాపర్ గా వర్క్ చేసుకున్నట్లయితే ప్రాపర్ గా వాళ్ళను అక్కడే క్రమశిక్షణతో మనకు విలువలతో కూడినటువంటి వినయాన్ని సంస్కారాన్ని నేర్పగలిగినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి క్రైమ్ చేసే వాళ్ళు కాదు కదా. అందుకని ఈ రెండు ఇల్లు అండ్ బడి అనేది చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఇక మూడవది గుడి అనేది చెప్తున్నానంటే ధర్మానుబద్ధంగా మనం ప్రతి ఒక్కరం కూడా దేవాలయాలకు వెళ్తుంటారు మసీదులకు వెళ్తుంటారు చర్చిలకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దేవుడా నన్ను క్షమించు ఇంకా ఇంకోసారి నేను ఇలాంటి తప్పు చేయలేను అంటే ఒక పరివర్తన ఒక మనిషి యొక్క సామాజిక ఆలోచన ధోరణి మారినప్పుడే తన యొక్క పరిపూర్ణమైన సమాజానికి తను దోహదపడతాడు. అంటే తన యొక్క మిస్టేక్స్ ఏంటి ఏం తప్పు చేస్తున్నానో అని రియలైజేషన్ చేసినప్పుడే పరివర్తన కలిగించడానికి దేవాలయాలు కూడా ఒక పార్టీగా మనం తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ మూడు వ్యవస్థల్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే సొసైటీ నవ సమాజ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. ఈ మహిళల పైన అఘాయిత్యాలు ఆగుతాయనేది నా ఉద్దేశం. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి అన్ని కఠిన చర్యలు ఉన్నాయి అయినా కూడా మనిషి యొక్క ఆలోచన ధోరణి మారినంత వరకు కూడా ఇలాంటి అఘాయిత్యాలు ఆగవని నా ఒక ఉద్దేశం. అండ్ ఇంకొకటి చెప్పాలంటే మహిళలను ట్రీట్ చేసుకునే విధానంలో మార్పు రావాలి. ఎందుకంటే మనం ఇన్ఫాంటిసైడ్ చూస్తాం మనం చిన్న పిల్లలు గర్భంలోని ఆడపిల్ల అనగానే ఒక వివక్ష ఆడపిల్లల్ని ప్రోత్సహించిన దాంట్లో నిందితులను చూసుకున్నట్లయితే మహిళలే ఎక్కువగా ఉండడం అలాగే వరకట్న నిషేధం ఇది ఇంకా భయంకరమైనది. ఇప్పుడు ఏంటంటే 1961లోనే యాక్ట్ వచ్చింది మనకి గౌరీ హెరాస్మెంట్ యాక్ట్ 1961లో వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డే టు డే నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అలిగేషన్ వస్తూనే ఉన్నాయి. మరి ఇందులో నిందితులు ఎవరున్నారు? మళ్ళీ మహిళలే. అది అత్తరు ఆడపడుచులే. అంటే మహిళే శత్రువు కదా. మహిళలు గౌరవించినప్పుడు సమాజం ఏ విధంగా గౌరవిస్తుంది? అందుకని మహిళలు ట్రీట్ చేసే విధానంలో మార్పు వచ్చినప్పుడు సొసైటీ కూడా మనల్ని ఆదరిస్తుంది. తద్వారా మంచి సమాజాన్ని మనం నిర్మించడానికి అవకాశాలు మనకు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆయా రంగాల్లో మనం ఇన్ని రంగాల్లో పోలీస్ రంగం కావచ్చు
రేపటి కోసం సంతోషంగా రేపటి కోసం చూసే సమాజం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని ఆశిస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు కూడా ఇంత డెవలప్ తనకి ఏం కావాలి, తన ఒపీనియన్, తన యొక్క ఫీలింగ్ చెప్పలేని పరిస్థితుల్లో ఇంకా ఉన్నారు. కాబట్టి మహిళల్ని విశిష్టమైన స్థానంలో ఉంచడానికి ఏం చేయాలి, ఏ విధంగా ప్రోత్సహించాలని అందరూ సమాజంలో తన యొక్క విశిష్ట స్థానాన్ని, తన యొక్క ఎంపవర్మెంట్ దిశగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ మహిళలందరికీ కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంటే భారం అని అసలు అంటే అది దరిద్రం అన్నట్టు చెత్తకు అక్కడ ఇక్కడ పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఆడపిల్ల ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, తను ఎంత కమిటీ గాథను అనుభవించింది అనేది నా ఆలోచనల నుండి పుట్టిన పాట ఇది.
ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రత్యేకమైన రోజు ప్రెస్ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేడం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి కానీ, జెండర్ ఈక్వాలిటీ గురించి కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ, సమాజంలో మహిళల పట్ల, చిన్న ఆడపిల్లల పట్ల జరుగుతున్న అఘాయిత్యాల గురించి కానీ, పిల్లల్ని పెంచే విధానం గురించి కానీ చాలా మంచిగా బ్రీఫ్ చేసిండ్రు. ఇక నాకు చెప్పడానికి ఏం లేదు. చెప్పాలంటే మహిళా దినోత్సవం అనేది కేవలం ఒక్కరోజు జరుపుకునే పండుగ మాత్రమే కాదు, ప్రతిరోజు ప్రతి ఇంట్లో మహిళా దినోత్సవమే. ఎందుకంటే నాటి కాలంలో గడప దాటి బయటకు రాని మహిళలు నేటి కాలంలో అంతరిక్షంలోకి కూడా దూసుకుపోతున్నారని చెప్పడానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. మహిళలకి అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళి విజయం సాధిస్తారనే ఆత్మవిశ్వాసాన్ని వెల్లడిస్తున్న నేటి కాలం మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తున్నారంటే దానికి కారణం పురుషులు అందించే సహకారమే. మహిళలకి అండగా ఉంటూ వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వారికి ధైర్యాన్ని కల్పిస్తూ ఇవాళ ముందుకు తీసుకువెళ్తున్న పురుషులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దానికి ఉదాహరణ మన కళ్ళ ముందే కనిపిస్తున్నారు మీడియా సోదరిమణులు. మీడియాలో ఉద్యోగం చేయడం అంటే సామాన్య విషయం కాదు. మీరు ఎంతో ధైర్యంగా మీ ఉద్యోగ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తున్నందుకు నా అభినందనలు. ఇక మహిళలు అభివృద్ధి పదంలో ఎంత ముందుకు పోయినప్పటికీ కూడా మన మహిళల జీవితం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. ఎందుకంటే మహిళలకి రక్షణ కరువైంది. సో ప్రభుత్వ పరంగా మహిళల రక్షణ కోసం ఇంకా చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎన్నెన్నో కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే మహిళలు ఇంకా అన్ని రంగాల్లో ఎన్నో విజయాలు సాధిస్తారని నా నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శక్తి మనలో ఈ సందర్భంగా నిర్వహిస్తున్నాం. అయితే ఒక చిన్న విషయం చెప్పాలి. మేము ఏదైతే జర్నలిస్టులము కేవలం వృత్తిపరంగా ఎవరి వార్తలు రాసుకోవడము, ఎవరి వార్తా కాలేజీలో మాట్లాడడం కాకుండా జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వాళ్ళ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఏదైతే జర్నలిస్టుల కోసం ఒక కార్పస్ ఫండ్ కూడా రైజ్ చేయడం జరుగుతున్నారో ఇక్కడ ఒక 10 లక్షల రూపాయల వరకు మేము కలెక్ట్ చేసి ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో మనము క్యాండిడేట్స్ ద్వారా ఇక్కడ మెయిన్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి విధానాలతో 10 లక్షల రూపాయలు బ్యాంకులో ఎంపీ చేశాము. ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చిన ఆ వడ్డీ ద్వారా ఎవరైనా జర్నలిస్టు మిత్రులు చనిపోతే వాళ్ళకు అదే రోజు చనిపోయే రోజు 10 రూపాయలు అందజేస్తున్నాము. దాంతో పాటుగా జర్నలిస్టు కుటుంబంలో పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చనిపోతే వాళ్ళకి 5,000 రూపాయలు అదే రోజు స్పాట్ గా ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ సంఘం ఏదైతే ఉందో సొసైటీ వాళ్ళ సభ్యులు వెళ్ళి అక్కడ వాళ్ళకు అదే రోజు అందజేయడం జరుగుతుంది. ఇది ఇటీవల అంటే ఈ 2 రోజుల్లోనే దురదృష్టవశాత్తు ముగ్గురు జర్నలిస్టులు ఇక్కడ ఫోటోలు పెట్టాము. రమణ హిందూ ఫోటో చేసి చాలా కాలంగా పనిచేశారు. అదేవిధంగా మైపాల్ కేసెస్ లో, అదేవిధంగా అమ్మాజెస్ లో, రాజపూస్ లో చాలా కాలం పనిచేశారు. అదేవిధంగా విజయ్ ఆంధ్రప్రదేశ్ లో చాలా కాలంగా పనిచేశారు. ఒకరు హార్ట్ మరొకరు క్యాన్సర్ తో, మరొకరు రోడ్ యాక్సిడెంట్. ఈ రకంగా వివిధ కారణాలతో చనిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వివాహం అర్పించడం జరిగింది. మేడం ఇప్పుడు మన కార్యక్రమంలో భాగంగా ఈనాటి ముఖ్య అతిథి ఏమనొచ్చో రాజశ్రీ మేడం మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రవంత్ రెడ్డి గారికి, సుమన్ టీవీ పొద్దు అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. మహిళల గురించి అందరూ మేడం గారైతే శ్రీలత గారైతే అన్ని చాలా చక్కగా చెప్పినారు. చెప్పాలంటే ఇంకా ఏమి లేదు చెప్పడానికి కూడా. అవకాశం ఇస్తే ప్రతి మహిళ కూడా ఎంత ముందుకు వెళ్తుంది అన్నది మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు జర్నలిజంలో కూడా మహిళలు ఇప్పుడు 300 మంది 290 మంది ఉంటే అందులో 30 మంది ఉన్నారు అంటున్నారు.
సో 10% వరకే ఉన్నారు. సో లేడీస్ ఇంకా ఎదగాలి. ఎట్లా అంటే అర్ధనారీశ్వరి అంటే ఆకాశంలో సగం భాగం శివుడు అర్ధనారీశ్వరి లాగా సగం భాగం మనకు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే మహిళలు ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు అంటే సొంతంగా ఆలోచనలు ఉంటే కాదు, వాళ్ళ శక్తి ఒకటే సరిపోదు. మనకు ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీలో బేసిక్ గా మొదలయ్యేది తండ్రి తండ్రి నుంచి అన్నదమ్ములు అయితేనేమి, కట్టుకున్న హస్బెండ్ అయితేనేమి, ప్రతి ఒక్కరు సహకారం ఉంటేనే ముందుకెళ్తాము. సో ఎందుకంటే మనకు మహిళలందరూ కూడా సపోర్ట్ ఇస్తున్న పురుషులందరికీ కూడా ఈ రకంగా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళలందరూ కూడా ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి అంటే లైక్ మీరు ఏం చేయాలనుకున్నా కూడా నేను వైజ్ఞానికంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్ గా బేసిక్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యం అనేది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో మీరు ఒక్కటి సాక్రిఫైస్ చేయడం ఒకటే కాదు, ఫ్యామిలీ అందరికి పెట్టిన తర్వాత మిగిలిపోయింది తినడం కాదు, మీకంటూ కూడా కొంత కేటాయించుకోవాలి. ఆరోగ్యం ఉండడానికి అన్ని రకాలుగా మంచిగా పోషకాలు తీసుకోవడమే కాకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే సరైన టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీకు అందరికి కూడా బాగుంటుంది. మహిళలు ఒకటే కాదు అందరూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కువ మట్టిగా లేడీస్ లో అనీమియా కానీ రక్తహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే లేడీస్ కి రకరకాల ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఏదైతే మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉంటాయి, దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోరు. వాళ్ళు చాలా డిలే చేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం తన ప్రాబ్లం చెప్పుకోవడానికి వాళ్ళు ముందుకు రారు. పిల్లలకు హస్బెండ్ కు ఇంట్లో వాళ్ళకి ఏమైనా పోతే ముందుకు వస్తారు, కానీ తన విషయం మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్టెన్స్ లో చాలా డిలే జరుగుతుంది. ఎట్లా అంటే క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అయితే సర్వైకల్ క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్స్ కూడా ఏవైతే తొందరగా గుర్తించకపోవడం వల్ల వాళ్ళకు ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఏమైనా ఇబ్బందులు ఉంటే నడిస్తే దమ్ము వచ్చినా లేకపోతే ఏమైనా అలసటగా ఉన్నా ఎట్లాంటి రకాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా చెకప్ చేయించుకోవాలి. ప్రతి సంవత్సరం చెకప్ చేయించుకుంటూ అట్లాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత బాగుంటుంది ఆరోగ్యం పట్ల. అలాగే ఇంకా మెయిన్ గా మేడం వీళ్ళందరైతే బాగా చక్కగా చెప్తున్నారు. ఇవన్నీ నేను ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం నాకు ఎక్కువ అలవాటు లేదు వర్క్ చేయడం. అయితే పిల్లలను పెంచే విధానం కూడా మన చేతుల్లోనే ఉంది. ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తూ ఇంకా రకరకాల అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న లేడీస్ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అందరితో సగభాగం అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి నాకు ఇక్కడ పిలిచి నాకు అవకాశం ఇచ్చినందుకు, నాకు ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చినందుకు శేఖర్ గారికి అండ్ మీ అందరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. నాకు మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ.